ఇంపాసిబుల్, ఛాన్సే లేదు. మరి ఆ టైంలోనే ఇతను మర్డర్ చేశాడని ప్రత్యక్షంగా చూసిన అతని గర్ల్ ఫ్రెండే చెప్తుంది. దానికి మీరేమంటారు? అలా జరిగే అవకాశం లేదు సార్. సంథింగ్ ఈజ్ రాంగ్ సార్. అలా జరుగుతుందని అనుకోవద్దు. ఏంటి మీటింగ్? ఎక్కడ వాడు? కన్నాబాయ్ బీ కూల్. ఎక్కడ నా కొడుకు? వాడిని ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికి మా వాళ్ళకి అర్పణం చేస్తాను. కన్నాబాయ్ టెన్షన్ పడకు, వాడు ఇక్కడే ఉన్నాడు. ఎక్కడా? ఎస్. రే, ఎవడ్రా నువ్వు? ఇదంతా చేసింది నువ్వా? మా వాళ్ళని ఎందుకు చంపావు? భాయ్ నేనంతా ఎంక్వైరీ చేశాను. వాడికి మీ వాళ్ళని చంపేంత ఆవేశం కానీ చంపాల్సిన అవసరం కానీ ఏదీ లేదు. మరి ఎవడ్రా చంపింది? భాయ్ వాడికి ఏమీ తెలియదు. దీని వెనకాలేదో మాస్టర్ మైండ్ దాగుంది. వీడి బలహీనతను తన బలంగా మార్చుకుంటుంది. రే, నువ్వు చెప్పేది వింటే నాకు పిచ్చెక్కుతుందిరా. అసలు వీడెవడు? వీడనుకున్న వాడెవడు? అసలేం జరుగుతుందిరా? సార్ వాడెవడో వచ్చి ఇదంతా నేనే చేశానని గోల చేస్తున్నాడు సార్. ఎవడ్రా వాడు? వీడి ద్వారా వాళ్ళని ఎలా చంపించావు? అది చెప్పినా మీలాంటి మట్టి బుర్రలకి అర్థం కాదులే. పర్లేదు, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. చెప్పు. హిప్నాటిజం. వాడు నేను ఇందులో వాడుకున్న పావు మాత్రమే. వాడికున్న బలహీనమైన అలవాటుని నా హిప్నాటిజం ద్వారా నాకు కావలసిన బలమైన ఆయుధంగా తయారు చేసుకొని మీ వాళ్ళందరినీ చంపించేశారు. అంతే తప్ప ఇందులో వాడికి ఎలాంటి ప్రమేయము లేదు. జరిగిన హత్యలన్నిటికీ కర్త, కర్మ, క్రియ అన్నీ నేనే. సార్ కండిషన్ చాలా సీరియస్. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కానిస్టేబుల్స్ అంబులెన్స్ కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఓకే సార్. దొరికిన వాళ్ళు ఇలా వదిలేస్తారేంట్రా? భాయ్ వదలట్లేదు, వలలో వేస్తున్నాను. ఇక్కడేమైనా జరిగితే రిస్క్ అవుతుంది. ఈ రాత్రికి ఏదో ఒక టైంలో మీరు వెళ్ళి వాడిని క్లోజ్ చేసేయండి. వీడిని నేనే మీ దగ్గరికి తీసుకొస్తాను. అక్కడే కూల్గా ముగిచ్చేద్దాం. ఓకే? రే